భరద్వాజ గారు, రాజమౌళి గారి పైన ఈరోజు ఒక రెండు వివాదాలు. ఒకటేమో పోలీస్ కేసు వానరసేన, ఇంకొకటేమో ఛాంబర్లో ఫిర్యాదు తన టైటిల్ వాడేశారని చెప్పేసి మొన్న వారణాసి అని చెప్పి టైటిల్ కూడా బయటకు రిలీజ్ చేశారు కదా. అవును, గతంలో అతను ఆది సాయి కుమార్తో సినిమా తీసినటువంటి ఒక ప్రొడ్యూసరు ఆయన ఆ టైటిల్ రిజిస్టర్ చేశాను అని చెప్పి, ఈ టైటిల్ అంటే ఈ సినిమా ఈవెంట్ 15వ తారీఖు ఉండబోతోంది అని ప్రచారం జరిగినప్పుడు టైటిల్ వారణాసి అని పెట్టబోతున్నారని ఒక స్పెక్యులేటివ్ న్యూస్ సర్క్యులేట్ అయింది. ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి టైంలో లేదు, టైటిల్ మా పేరుతో ఉంది, మేము మా సినిమా ప్రారంభించబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేయగానే దీని టైటిల్ మారుస్తున్నారు అనో లేకపోతే వేరే టైటిల్, ఇది స్పెక్యులేషను, వారణాసి అనేది మహేష్ బాబు రాజమౌళి సినిమా టైటిల్ కాదు అని ప్రపంచం అంతా మాట్లాడుకుంది. మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మొన్న ఈవెంట్లో వాళ్ళు వారణాసి అని ప్రకటించి ఒక్కసారి జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు, షాక్ అయ్యారు. ముందు ఆ వారణాసి అనే టైటిల్ ఉండదు అనే ఉద్దేశంతో సంచారి, లోక సంచారి, ఇలా రకరకాల టైటిల్స్, గ్లోబ్ ట్రోటర్ అదే ఉంచుతారు. నిజానికి ఇది గ్లోబల్ మార్కెట్ సినిమా కాబట్టి తెలుగు టైటిల్ ఉండదు అని కూడా చాలామంది సిద్ధాంతాలు చేశారు. కానీ ఆ సందర్భంలోనే లోకల్ కంటెంట్ని గ్లోబల్గా అమ్మే ప్రయత్నం చేస్తాడు రాజమౌళి. వారణాసి అని టైటిల్ పెట్టడంలో ఏమాత్రమూ తప్పు లేదు అని కూడా ఒక చర్చలు జరిగింది. అవును, ఏది జరిగినప్పటికీ ఫైనల్గా వీళ్ళు ఎప్పుడైతే టైటిల్ మాది అని చెప్పారో ఈ టైటిల్ ఉండబోదు అని చెప్పి అందరూ అనుకుంటున్న టైంలో వీళ్ళు మళ్ళీ అదే టైటిల్ అనౌన్స్ చేశారు. చేసిన మరుక్షణం ఈ చర్చ కూడా మొదలైంది. ఇదేమిటి, టైటిల్ ఆల్రెడీ ఒకళ్ళు మాది అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా అనౌన్స్ చేస్తారు అని. రెండోది, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంతమంది అంటే కేఎల్ నారాయణ గారు లాంటి ప్రొడ్యూసరు, ఆయనతో పాటు రాజమౌళి గారు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి, ఇంతమంది భాగస్వాములై ఛాంబర్లో టైటిల్ రిజిస్టర్ చేసుకోకుండానే అక్కడ ప్రకటిస్తారా అనేది ఒక ప్రశ్న. ఇది డెఫినెట్గా ఈ స్పెక్యులేషన్, వాళ్ళ టైటిల్ ఎలా హోల్డ్ చేశారు అనేది ఒకటి గమనించాలి. ఇప్పుడు ఛాంబర్ పరిశీలిస్తుంది, ఎలాగో దాన్ని పరిశీలించి వాళ్ళకి రైట్ ఉందా వీళ్ళకి రైట్ ఉందా అనేది చెప్తారు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా సవరించి అటువైపుకే మొగ్గుతుంది. గతంలో కూడా ఇలాంటి వివాదాలు అనేకం జరిగాయి. ఎప్పుడైనా పెద్ద ప్రాజెక్టు వైపే న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఏదో పద్ధతిలో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లో పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది, వేరే టైటిల్తో కొనసాగుతారు. ఒకవేళ కొనసాగకపోయినా వాళ్ళు దానికి ముందో వెనకో ఒకటి పెట్టేసి లాగించేసినా ఈ సినిమా కిల్ అయిపోతుంది. అందుకని తమ సినిమాని కిల్ చేసుకోవడం కన్నా కూడా వేరే టైటిల్తో వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటారు. జనాల్లో న్యూస్లో ఎక్కువ కన్జ్యూమ్ అవుతున్నటువంటిది వాళ్ళ సినిమా, రాజమౌళి సినిమా. కాబట్టి ఇప్పుడు దానికి ఎదురెళ్ళటం అనే ప్రోగ్రాం ఎలాగో పెట్టుకోరు వీళ్ళు, పెట్టుకోరు. ఈ టైటిల్ మారుతుంది, అది ఛాంబర్లో వివాదం, అది నడుస్తోంది, ఓకే, ఛాంబర్ పంచాయతీ, అది సెటిల్ అయిపోయే వ్యవహారమే. కానీ పోలీస్ కేసు, ఈ పోలీస్ కేసు వానరసేన వాళ్ళు పెట్టారు. అంటే ఆయన యాక్చువల్గా తన పర్సనల్ ఫీలింగ్స్ మాత్రమే చెప్పాడు తప్ప ఎవరిని దూషణ చేయలేదు. నేను మొత్తం విన్నానది. ఆయన ఓపెన్గా తనని తాను నాస్తికుడిగా చెప్పుకున్నాడు. అది కూడా అంత క్లియర్గా చెప్పలేదు. నేను పెద్దగా దేవుణ్ణి నమ్మను అన్నాడు ఒక మాట. అది ఎవరిని కించపరిచినట్టు కాదు, తన గురించి తాను ప్రపంచానికి చెప్పుకున్నాడు కాబట్టి అది ఎక్స్క్యూజ్ చేయవచ్చు. కానీ ఈ వివాదం ఎక్కడంటే, మా నాన్నగారు ఆంజనేయుడు వెనకాలండి నడిపిస్తున్నాడు అని చెప్పాడు. అలాగే తన వైఫ్ ఆవిడ ఆంజనేయ స్వామి భక్తురాలని, తనతో ఫ్రెండ్లీగా ఆంజనేయ స్వామి ఎప్పుడు మాట్లాడతాడని ఆవిడ చెప్తూ ఉంటారని చెప్పాడు ఈయన. అవును, నమ్ముతారు గట్టిగానే, ఆవిడ నమ్ముతుంది ఆయన్ని అని చెప్పిన తర్వాత వెనకాలుండి నడిపించటం అంటే ఇదా అన్నాడు. అక్కడ గ్లిచ్ వచ్చింది. అవును, అది ప్లే కాలేదు, టెక్నికల్ ఇష్యూ వచ్చి ప్లే అవ్వలేదు, అది ప్లే కాలేదు. వెనకాలుండి నడిపించేటప్పుడు ఇలాంటివన్నీ వస్తాయా అన్నప్పుడు నేను నా మొదటి అభిప్రాయంలోకి వెళ్ళా. నేను నమ్మను కదా దేవుణ్ణి, ఇలా జరిగింది ఏమిటి అనేది నాకు షాకింగ్గా అనిపించింది అని ఒక చిన్న బ్రిడ్జ్ డైలాగ్ కూడా చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ మొదలైంది. అది మొదలైనప్పుడు ఇంకొక ప్రకటన చేశాడు ఆయనే. ఇప్పుడు మా తండ్రి గారు, మా ఆవిడ నమ్ముతున్నటువంటి దైవం
ఇప్పుడు సహకరిస్తారో లేదో చూద్దాం, టీం నుంచి ఒక మాట వచ్చిన తర్వాత అన్నాడు. అంటే ఈ మొత్తం ఏరియాలో ఆంజనేయ స్వామి తాలూకా భావజాలం నడిచింది. నడిచి ఎందుకు ఇది రిపీటెడ్గా మాట్లాడుతున్నాడు అని కొంతమంది అనుకున్నారు. కానీ ఆయన ఆ ఫీలింగ్లో లేడు. ఆయన తన్ని తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు తప్ప ఎవరినో కించపరచాలనో ఎవరి మీదో దాడి చేయాలనో ఇంటెన్షన్ ఆయనకు లేదు. ఆ ఇంటెన్షన్ ఉంటే అలా మాట్లాడు. అది అన్ఇంటెన్షనల్గా ఒక టెన్షన్తో అది ప్లే కావడం లేదు అనేటువంటి ఆదుర్దాలో నుంచి నడిచినటువంటి భావ సంచారం తప్ప ఆయన ఏదో ఇంటెన్షనల్గా ఎవరి మనోభావాలు గాయపరచాలని మనసులో పెట్టుకుని స్క్రిప్ట్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడిన వ్యవహారంగా అయితే అనిపించలేదు అది. అందుకని దాన్ని ఎక్స్క్యూజ్ చేయవచ్చు. ఓకే, అనవసరంగా దాన్ని వివాదం చేయటం వలన ప్రయోజనం ఉండదు. కానీ ఈ వానరసేన అక్కడ కంప్లైంట్ ఇవ్వటం కన్నా కూడా బయట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని, రాజమౌళిని. అది తప్పు. ఓకే, అంటే ఆయనని ఎందుకంత ట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు మాట్లాడినంత దూషణ కూడా ఆయన చేయలే అక్కడ. ఇప్పుడు రాజమౌళి మీద వస్తున్న దూషణలు ఉన్నాయి బయట కామెంట్స్ రూపంలో. ఈ భాష ఆయన వాడలేదు. ఆయన పర్సనల్ లెవెల్లో తన గురించి తాను చెప్పుకున్నాడు. తన గురించి తాము చాలామంది చెప్పుకున్నారు. సావర్కర్ తన్ని తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు ఆయన. అది తప్పేం కాదు. చాలామంది తమని తాము నాస్తికులుగా ప్రకటించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకొక చర్చ పట్టుకొచ్చేస్తున్నారు దీనిలోకి. పట్టుకొచ్చేసి మరి నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు ఆయన, ఇప్పుడు రామాయణము ఇవన్నీ ఎలా చూపిస్తాడు అని ఆయనే స్పష్టంగా చెప్పుకున్నాడు. ఆయన ఏం చెప్పుకున్నాడంటే, ఈ కథలు నాకు రామాయణము మహాభారతం అంటే చాలా ఇష్టము, ఇంట్రెస్టు అని చెప్పాడు. కథలుగా పురాణాలుగా వాటి మీద విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్ళు వాటిని కించపరుస్తారు, అపహాస్యం చేస్తారు అనుకోనక్కర్లేదు. ఇక్కడ కమలాకర్ కామేశ్వరరావు గారు పాత పౌరాణిక దర్శకుడు ఒక మాట చెప్తాడు, పురాణాలని రెడిక్యూల్ చేయకుండా తీయటం అనేటువంటి పద్ధతిని అలవరుచుకోండి అని ఆయన చెప్పాడు ఒక దశలో. ఆ మాటని పట్టుకునే సినిమా తీస్తాడు తప్ప ఈయన రెడిక్యూల్ చేస్తాడని నేను అనుకోను. ఓకే, డెఫినెట్గా లేదు. అది ఆయన చూపించినటువంటి ఆ విజువల్ స్టేట్మెంట్, అది ఆ రోజు రిలీజ్ చేసిన వీడియోని విజువల్ స్టేట్మెంట్గా అనుకుంటే దానిలో ఎక్కడా కూడా అపహాస్యం చేసినటువంటి వాతావరణం కనిపించలేదు. కాబట్టి ఆయన ఏదో సినిమాలో అపహాస్యం చేస్తాడు అనుకోవడం తప్పు. అలాగే చాలామంది ఇప్పుడు కొండవీటి వెంకట కవి గారు ఆయన స్వయంగా నేను హేతువాదిని అని ప్రకటించుకున్నవాడు. అదేలేండి, ఆయనతో స్క్రిప్టులు రాయించుకున్నారు కదా పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఓకే, దాన్ని ఎవరు తప్పు పట్టలేదు కదా. కాబట్టి వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలు వేరు, వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారం వేరు, తెర మీదకి వచ్చినప్పుడు వేరు. ఇప్పుడు షోలే అనే సినిమా ఉంది, అది చాలా పెద్ద హిట్, అందరికీ తెలుసు. అది దాని స్క్రిప్ట్ రైటర్లు సలీం జావేదులు. వాళ్ళిద్దరికీ ఆ సినిమా స్క్రిప్ట్కు పునాది ఏమిటి? రామాయణమే. రామాయణంలో విశ్వామిత్రుడు వెళ్ళి దశరథుడిని అడుగుతాడు, అయ్యా మా యాగరక్షణ కోసం మీ పిల్లలిద్దరిని ఇవ్వండి, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మా యాగాన్ని కాపాడుకుంటాం, అక్కడ రాక్షసులు నానాగోలా చేస్తున్నారు అని అడుగుతాడు. సంజీవ్ కుమారు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దొంగలు, బందిపోటు దొంగలు వచ్చి మా ఊరు నాశనం చేస్తున్నారు, కాపాడుకోవడానికి మీ జైల్లో ఉన్నటువంటి ఇద్దరిని ఇవ్వండి అని అడిగి తీసుకుంటారు. ఈ ఐడియా అక్కడి నుంచి పుట్టింది, రామాయణం నుంచి తీసుకున్న ఐడియాతో షోలే అనే సినిమా తీసి రామలక్ష్మణుల పాత్రల్లో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లను పెట్టి విశ్వామిత్రుడి క్యారెక్టర్లో సంజీవ్ కుమార్ని సెట్ చేసి దశరథుడి పాత్రలో ప్రభుత్వాన్ని పెట్టి కథ నడిపించారు అక్కడ. అది జనాలు విపరీతంగా చూశారు కదా. సలీం జావేదులు తెర మీద రాసిన రామాయణమే షోలే. కాబట్టి నమ్మకాలతో సంబంధం లేదు ఇక్కడ. ఆ పురాణం అనేటువంటి ఇతిహాసం మనసుల్లోకి ఎక్కిన తర్వాత దాన్ని తెర మీద అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణలో తేడాలుంటే అప్పుడు గొడవ చేయాలి, అంతే తప్ప ఆయన పర్సనల్గా తన్ని తాను పరిచయం చేసుకోవడానికి మాట్లాడిన 2 మాటలు పట్టుకుని రాజమౌళి మీద ఈ స్థాయిలో దాడి చేయటం మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే. ఓకే, చూద్దాం. ఒక క్రియేటివ్ పర్సన్ మీద ఇలా దాడి చేయటం తప్పు. చూద్దాం ఈ 2 వివాదాలు ఎంతవరకు వెళ్తాయని. థ్యాంక్ యూ. చాంబర్ది సెటిల్ అయిపోతుంది, అది ఇష్యూ కాదు. ఓకే, కానీ ఇది కూడా రేపో ఎల్లుండో నాకు తెలిసి ఆయన ఈ వివాదాన్ని పెంచుకోడు. ఓకే,
బహుశా ఒక 2-3 రోజుల్లో ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఆయన నేను ఎవరి మనోభావాలు గాయపరచాలనుకోవడం లేదు, దయచేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటే ఇవన్నీ అయిపోతాయి ఆటోమేటిక్గానే. ఎస్ ఎస్